షామీర్పేట్ లొకేషన్లో మీరు కనుక రెడీ టు మూవ్ కోసం చూస్తున్నట్టయితే అది కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ అండి. డైరెక్ట్ ల్యాండ్ లార్డే కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తున్న ప్రాజెక్ట్ ఫ్రెండ్లీ బడ్జెట్ లో మీకోసం తీసుకొచ్చానండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. వ్యూవర్స్, ఈ రోజు వచ్చేసి మన వీడియో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అన్నమాట. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు టోటల్ 2500 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ ఫ్లోర్స్ వచ్చేసి సెల్లార్ అండ్ గ్రౌండ్ తో కలుపుకొని 5 ఫ్లోర్స్ అన్నమాట. 5 ఫ్లోర్స్ లో మనకు ఈచ్ ఫ్లోర్ లో వచ్చేసి 10 ఫ్లాట్ చొప్పున ఇచ్చారు. ఫ్లాట్స్ కూడా కన్స్ట్రక్షన్ ఎంత బాగా చేశారంటే ఇండివిజువల్ హౌస్ ఫీల్ ఉంటుంది. ఫ్లాట్ టు ఫ్లాట్ ఆపోజిట్ ఉండకుండా ఇండివిజువల్ గా డైరెక్ట్ ఒక రోలో ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుంది అనమాట. సో మీరు ఇండిపెండెంట్ హౌస్ లో ఎలా ఉంటారో అలాంటి ఒక మంచి ఫీల్ తోటి ఈ యొక్క ఫ్లాట్ లో ఉండొచ్చు. ఈ యొక్క అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అనేది నంబర్ 1 క్వాలిటీ వాడారనమాట. అక్కడ కూడా వీళ్ళు డస్ట్ వాడకుండా రివర్ శాండ్ వాడి అండ్ రెడ్ బ్రిక్స్ కన్స్ట్రక్షన్ చేశారు. సో దీంట్లో వాడిన స్టీల్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, అన్ని కూడా మంచి క్వాలిటీ వాడారు. కాబట్టి సో మన ఈ యొక్క లొకేషన్ చూసుకుంటే గనక సో ఇన్సైడ్ ఓఆర్ఆర్ అన్నమాట. 1.5 కిలోమీటర్ ఇన్సైడ్ ఓఆర్ఆర్ తుమ్కుట టు మందపల్లికి వెళ్లే రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుంది. తుమ్కుట మున్సిపాలిటీలోనే ఉంటుంది. నియర్ బై చూసుకుంటే అన్ని కూడా అపార్ట్మెంట్స్ రెసిడెన్షియల్ గా ఉంటున్నారు. బట్ మీకు నియర్ బై ప్రైజెస్ తో చూసుకుంటే ఈ యొక్క ప్రైజెస్ చాలా చాలా బెస్ట్ ప్రైస్ లో ఇస్తున్నారు. సో టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి మనకి 50 ఫ్లాట్స్ అన్నమాట. సో దీంట్లో ఒక 50% సోల్డ్ అవుట్ అయినాయి. ఇంకా ఒక 50% అంటే ఇంకొక 25 ఫ్లాట్స్ అనేది మనకు అవైలబిలిటీ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ మటుకి చాలా బాగుంది. అన్ని కూడా మనకి 2 BHK ఫ్లాట్స్. సో ఈ యొక్క ప్రాజెక్ట్ చూసుకుంటే మనకు HMDA RERA సర్టిఫైడ్ ప్రాజెక్ట్ విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. కాబట్టి మీరు హ్యాపీగా బ్యాంక్ లోన్ తో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ రెడీ టు మూవ్ కోసం చూసుకునే వారి కోసం అండ్ రెంటల్ పర్పస్, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వాళ్ళకు కూడా చాలా సూటబుల్ ఉంటుంది. ఈ యొక్క ప్రాజెక్ట్ హైలైట్ ఏంటంటే ఈ యొక్క ప్రాజెక్ట్ కి 2 వేస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ 40 ఫీట్ రోడ్ ఉంటుంది. సో ఇన్సైడ్ ఓఆర్ఆర్ అందరు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. షామీర్పేట్ లొకేషన్ అంటే ఎవర్ గ్రీన్ లొకేషన్. ఈ యొక్క లొకేషన్ అండ్ ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా మరిన్ని వివరాలు మనతో షేర్ చేసుకోవడానికి ఈ యొక్క ప్రాజెక్ట్ బిల్డర్ మిస్టర్ ప్రభాకర్ గారితో మనం కలిసి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ప్రాజెక్ట్ కి సంబంధించిన బిల్డర్ ప్రభాకర్ గారు. సో సార్ ఈ ప్రాజెక్ట్ గురించి ఒకసారి చెప్తారా? సో ప్రాజెక్ట్ పేరు ఫస్ట్. ప్రాజెక్ట్ వచ్చేసి CSR కన్స్ట్రక్షన్స్. ఓకే సార్. స్కైలైన్ అపార్ట్మెంట్ పేరు వచ్చేసి ఇది మనము 2 years అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేసి. ఇది మన ఓన్ ల్యాండ్. ఇది మనం 2017లో పర్చేస్ చేసినాం. స్టిల్ ఇప్పుడు వచ్చేసి 45-40 దాకా ఉంది రేటు. మన స్క్వేర్ యార్డ్ మన ఓన్ ల్యాండ్ కాబట్టి మనము ఇంతకుముందు ల్యాండ్స్ లో ఉండేవి. మనదంతా ల్యాండ్ బిజినెస్. సార్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తే మనకి ఏ విధంగా ఉంటుంది, దాని మీద మంచి క్వాలిటీతో మనము ఏ పని చేసినా క్వాలిటీతో చేస్తాం. కాబట్టి కన్స్ట్రక్షన్ కూడా నీట్ గా కన్స్ట్రక్షన్ చేద్దామన్న ఆలోచనతో ఒకసారి కన్స్ట్రక్షన్ కూడా ఓన్ గా చేద్దామని మనము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ల్యాండ్ వచ్చేసి మనకు 2507 గజాలు. ఇది ఈస్ట్ ఫేస్ ఉంటది. 40 ఫీట్ రోడ్ అప్రోచ్ ఉంది మనకు. నియర్ బై హైవే కు దగ్గరలో ఉంటది. మన సైట్లు ఇంకా 3-4 సైట్లు ఉన్నాయి కాబట్టి మన ఓన్ ల్యాండ్ మంచిగా లగ్జరీగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అదే విధంగా మనకు ఇంతవరకు ఏది మార్కెటింగ్ చేయలేదు దీన్ని. ఫస్ట్ టైం ఇప్పుడే మనము మార్కెటింగ్ లో కూడా పోవాలి, మన పేరు కూడా మార్కెట్ లో ఉండాలి అనే ఆలోచనతో మనము ప్రమోట్ చేయడానికి ముందుకు వచ్చినాం. మనకి ఇప్పటికే ఆల్మోస్ట్ 50% ఫ్లాట్స్ మనం అడ్వర్టైజ్మెంట్ లేకుండా మన కన్స్ట్రక్షన్ చూసి కస్టమర్లు తీసుకోవడం జరిగింది. ఫౌండేషన్ అప్పుడే బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలా వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు. కస్టమర్ ఎవరైనా వచ్చినా మనం ఏం చెప్తున్నాం అంటే వాళ్ళని రెఫరెన్స్ ద్వారా వాళ్ళని అడుగుమని చెప్తాం. మన బిల్డర్ ఎంత చెప్పినా కూడా వాళ్ళ నమ్మకం అనేది ఉండదు. కాబట్టి కొనుక్కున్న కస్టమర్ మా దగ్గర ఉంది కాబట్టి ఆ కస్టమర్ తోని ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు తీసుకోండి అని చెప్తున్నాం. ఈ ప్రాజెక్ట్ కి హైలైట్స్ ఏంటంటే మనకు నియర్ హైవే కు దగ్గర ఉండడం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్యారడైజ్ నుంచి మన ఔటర్ రింగ్ రోడ్ వరకు ఫ్లైఓవర్ వస్తుంది. అది లాస్ట్ మంత్ టెండర్ అయ్యేది ఉండే. నెక్స్ట్ మంత్ కు ఈ మంత్ లా జరిగేది ఉంది. అది ఆ ఫ్లైఓవర్ కనుక అయితే మనకు ఇప్పుడు ఉన్న రేట్లలో డబల్ కి వెళ్ళే ఛాన్సెస్ బాగున్నాయి. మన లొకేషన్ పరంగా కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. తుమ్కుటకు హైదరాబాద్ నుంచి తుమ్కుటకు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ మాత్రమే బాగా న్యూ కాలనీస్, న్యూ అపార్ట్మెంట్స్, న్యూ కల్చర్ అనేది ఉంది. రైట్ సైడ్ అంతా విలేజ్ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ బాగా డెవలప్ అవుతుంది. డిస్టర్బెన్స్ ఉండదు. దాన్ని చూస్ చేసుకుని మన సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ లో ఉంది. చుట్టుపక్కల కూడా మనకు అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మంచి లొకేషన్ లో మనం బిల్డ్ చేయడం జరిగింది. ఇక్కడ మెటీరియల్ కాడ మనం కాంప్రమైజ్ కాకుండా 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోని
మనం ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అందుకే మనం ఈ ప్రాజెక్ట్ చేసిన పర్సన్ ఇదివరకు మార్కెట్ చేయకుండా మనకు 50% ప్లాట్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయినాయి. కాకపోతే ఏంటంటే మనము ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ గా మనం మంచిగా చేయాలి కాబట్టి ఈ ప్రాజెక్ట్ మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాజెక్ట్ మంచిగా చేయాలి అన్న ఆలోచనతో కస్టమర్లకు మంచి బెనిఫిట్ చేయాలి, మళ్ళీ మంచి కన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఇలా అనేది లైఫ్ లో కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఒకటేసారి ఉంటారు కాబట్టి మళ్ళీ ఇంకోసారి కొనరు కాబట్టి మనం దాని దృష్టిలో పెట్టుకొని మంచి కన్స్ట్రక్షన్ ఇవ్వాలి. మనకు ప్రాఫిట్ వచ్చినా రాకున్నా తర్వాత మన కన్స్ట్రక్షన్ అనేది నెంబర్ 1 ఉంటే మనం ఎప్పటికైనా ఎవరికి ఉంటాం కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ ముందు చేయాలన్న ఆలోచనతోనే మేము దిగడం జరిగింది. హెచ్ఎండి అప్రూవల్ ఉంది, రెరా అప్రూవల్ కూడా ఉంది, సైట్ కూడా లీగల్ కూడా అంత క్లియర్ టైటిల్ ఇది. ఆల్రెడీ లోన్స్ కూడా అప్రూవల్ వచ్చినాయి, ఒక 5 రిజిస్ట్రేషన్స్ కూడా కంప్లీట్ అయినాయి. గృహవేషం కూడా చేసుకున్న వాళ్ళు తొందరనే వాళ్ళకి మేము హ్యాండ్ ఓవర్ చేసి ఇవ్వాలి కాబట్టి ప్రాజెక్ట్ ఎక్కడ ఆపే ప్రసక్తి ఏం లేదు. మనకు సైట్ కూడా నియర్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ ఉంటుంది, పక్కకు వచ్చేసి ఇండియా వాళ్ళతో 78 ఎకరాల వెంచర్ కూడా ఉంది. మళ్ళీ అదే విధంగా స్కూల్ కూడా కల్చర్ యూనివర్సిటీ గానీ, బిట్స్ పిలాని గానీ, ఐవీ లీగ్ స్కూల్ గానీ, అలంకృత రిసార్ట్ అన్ని ఉన్నాయి. ఇక్కడ ఉండే వాళ్ళకి లివింగ్ కు ఏమేమి కావాలో అన్ని విధాలు ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి తీసుకునే వాళ్ళకు మంచి అవకాశం. ఫైనల్ గా ఏంటంటే మీరు ఒక రెసిడెన్షియల్ పరంగా ఉండాల్సిన ఫెసిలిటీస్ అన్ని కానీ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే అపార్ట్మెంట్ కల్చర్ అనగానే ఏమనుకుంటారంటే పబ్లిక్ ఎదురుగా డోర్స్ ఇస్తారు. ఈ ఇంట్లో ఏదైనా జరిగినా ఆ డోర్ తీయంగానే అవతల వాళ్ళు చూసే విధంగా ఉంటుంది. మనం అట్లా ఇవ్వకుండా ఏం చేసినామంటే ఎదురుగా కాకుండా ఒకరికి నుంచి ఇంకొకరికి డిస్టర్బెన్స్ కాకుండా సపరేట్గా ఇవ్వడం జరిగింది. అదే అపార్ట్మెంట్ అనగానే ఏంటంటే మనం మొత్తం చీకట్లో ఉన్నట్టుగా ఉంటుంది, కానీ మన అపార్ట్మెంట్కి వచ్చేసి వెంటిలేషన్ చాలా ఇచ్చినాం. మీరు చూడండి, మన ఇండివిజువల్ హౌస్ టైప్లోనే ఇది ఉంటుంది. మీకు 6.5 7 ఫీట్ల బాల్కనీ ఇచ్చినాం. ప్రతి అపార్ట్మెంట్ కూడా ప్రతి ఇల్లు ఎవరైతే ఇల్లు ఉంటారో ఇండివిజువల్ గా ఉన్న విధంగానే ఉంటుంది తప్ప మనం అపార్ట్మెంట్ లో ఉంటున్నాం అన్న ఫీలింగ్ మాత్రం ఎక్కడ ఉండదు. మంచి గ్రేటెడ్ కమ్యూనిటీ టైపులనే ఇది ఉంది. ఇప్పుడు మనకు గ్రేటెడ్ కమ్యూనిటీ కాకుండా గ్రేటెడ్ కమ్యూనిటీ టైపులనే చేస్తాం. దీనికి పార్క్ కూడా ఇవ్వడం జరిగింది, 2 లిఫ్ట్లు ఇస్తున్నాం, సీసీ కెమెరాలు ఉన్నాయి, వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. మనకు సెక్యూరిటీ పరంగా కూడా మంచి 24/7 సెక్యూరిటీ ఉంటుంది. సో సార్, మీరు చెప్పారు నియర్ బై బాగుంది, కన్స్ట్రక్షన్ బాగుంది అన్నారు. సో ఫైనల్ గా మీరు ప్రైస్ అనేది చాలా చెప్పారు కదా, నియర్ బై కంటే తక్కువ ఇస్తున్నామని. ప్రైస్ వైజ్ గా పర్ ఎసెప్ట్ ఎంత కోడ్ చేస్తున్నారు? పర్ ఎసెప్ట్ వచ్చేసి మనం ప్రైస్ వచ్చేసి 4500 ఇస్తున్నాం. ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే ప్రైస్ లో కూడా మనం కాంప్రమైజ్ అయి తక్కువ ఎందుకు ఇస్తున్నాం అంటే మనం నెక్స్ట్ ఫర్దర్ ఇంకా మన ఓన్ ల్యాండ్సే ఉన్నాయి, మనం చేసేది ఉంది కాబట్టి ప్రైస్ లో మనము ఇప్పుడైతే 4500 ఇస్తున్నాం. ఈ చుట్టుపక్కల అయితే 5000 వరకు నడుస్తుంది. మనం 4500 కోట్ చేస్తున్నాం. ఇప్పుడు మా ఈ ప్రాజెక్టు 4500 ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకు ఫర్దర్ గా ల్యాండ్స్ ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా మనం చేయాలి కాబట్టి కస్టమర్లకు మనం మంచి రేట్లో ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఫర్దర్ గా ఇంకో ప్రాజెక్ట్ కోసం మనము తొందరగా దీన్ని క్లోజ్ చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే తక్కువ రేట్లో ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్ పేమెంట్ షెడ్యూల్ బట్టి కొంచెం నెగోషియేషన్ అనేది ఉంటుంది. సో విత్ బ్యాంక్ లోన్ అన్నారు కదా సార్, ఏ బ్యాంక్స్ తో టైఅప్ ఉన్నారు? మనకు SBI ఉంది, ICICI బ్యాంక్ ఉంది, ఆల్రెడీ 3-4 బ్యాంకులతో మనం టైప్ అయి ఉన్నాం. ఆల్రెడీ బ్యాంకు అప్రూవల్స్ వచ్చిన బ్యాంకు ద్వారా లోన్ పోయి రిజిస్ట్రేషన్ కూడా రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది. ఇవన్నీ అప్రూవల్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకు లోన్కి ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే టైటిల్ పరంగా లీగల్గా ఒకటే ఓనర్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో లీగల్ ఇస్తారో మనం పూర్తిగా లీగల్ ఒపీనియన్ తీసుకొని అన్ని ఎవ్రీథింగ్ తీసుకొని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం. పూర్తి ఒక్కొక్క ఇండివిజువల్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవడం వాళ్ళకు కూడా ఒక సెట్ లీగల్గా డాక్యుమెంట్లు అన్ని ఇస్తాం. మన లీగల్ ఒపీనియన్ ఉంది, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఓనర్స్ కూడా నైబర్సే మన పక్కకే ఉంటారు. వాళ్ళకి 2 acres ల్యాండ్ ఉంటే దాంట్లో నుంచి మనకు 1/2 acre ఇవ్వడం జరిగింది. మిగతా ల్యాండ్ కూడా రిమైనింగ్ వాళ్ళకే ఉంది. లీగల్గా ఎక్కడ డిస్ప్యూట్ లేదు. ప్రాపర్టీ మన క్లియర్ టైటిల్, రెరా ఉంది, HMD అప్రూవల్ ఉంది, మనకు అన్ని విధాలు ఉంది. హైడ్రా ఇబ్బంది కూడా ఇక్కడ ఎక్కడ ఉండదు, అంత క్లియర్ టైటిల్ ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో తక్కువ బడ్జెట్లో మా వ్యూవర్స్కి ఒక మంచి ఫ్లాట్స్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేసాం. సో CSR కన్స్ట్రక్షన్ వారు ప్రజెంట్ చేస్తున్న స్కై ల్యాండ్ అపార్ట్మెంట్ అనేది ఈ యొక్క లొకేషన్ షామిరిపేట్ లొకేషన్ ఆఫ్ తోంకుంట మున్సిపాలిటీలో వస్తుంది మనకి. సో మీరు కనుక ఈ లొకేషన్లో రెడీ టు మూవ్ కోసం చూసినా, రెంటల్ కోసం చూసినా, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా చూసినా కూడా కన్స్ట్రక్షన్ స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ తోటి వీళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్ని ఎక్కువ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయకుండా సో రిఫరెన్స్ రానున్న ప్రాజెక్ట్స్కి ఉండాలి కాబట్టి వీళ్ళు రీజనబుల్ ప్రైస్లో అనేది పరిసక్తి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని ఫెసిలిటీస్ తోటి ఇండివిజువల్ హౌస్ ఫీల్ తోటి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది వీళ్ళు మనకు ప్రజెంట్ చేస్తున్నారు. సో సార్ నెంబర్ అనేది మన స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాము. సో మీరు ఫర్దర్ డీటెయిల్స్ సైట్ విజిట్ కోసం కాల్ చేసి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.